సువార్త 18వ అధ్యాయము. ఇది యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి ఒక వాగు దాటి లేదా ఒక ఏటిని దాటి ఆయన వెళ్ళడం అనేది కనిపిస్తున్న విషయాల గురించి, ఆ తదుపరి ఒక తోటలో ప్రవేశించడం గురించి రాస్తూ ఉన్నాడు ప్రియులారా. అలానే 13వ అధ్యాయంలో చూస్తే, ఈ 13వ అధ్యాయం అదే యోహాను సువార్తలో వ్రాయబడిన వృత్తాంతం మనందరికీ బాగా తెలిసినటువంటిది. ప్రియ దేవుని సంగమా, ఈ పరిశుద్ధ వారములో ప్రత్యేకంగా మొన్నటి దినమందు, మట్టలాదివారము దినమందు యేసుక్రీస్తు వారు బేతనీయ ప్రాంతము నుండి యెరూషలేముకు జయప్రవేశము చేయడం గురించి కొన్నేండ్లుగా మన క్రైస్తవ ప్రయాణములో మనకున్న ఆయుష్కాలను బట్టి ఎన్నో ఏండ్లు ఈ మాటలు మనం విన్నాము. సోమవారము ఆయన ప్రత్యేకంగా ఆకలిగా ఉన్నటువంటి సమయంలో దారిలో కనిపించినటువంటి ఒక అంజూరపు చెట్టును ఆయన చూసి దాన్ని పండ్లు వెతుకున్నప్పుడు ఒక్క ఫలము కూడా దొరకలేనందున దాన్ని ఆయన శపించినట్టు కనిపిస్తుంది. వేషధారణకు లేనిది ఉన్నట్లు మభ్య చూపించినటువంటి ఆ యొక్క చెట్టు ఇశ్రాయేలు యొక్క బ్రతుకులకు, వారి ఆత్మీయ జీవితాలకు ముంగుర్తిగా కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఆయన పెందల కాడే లేచి వారికి ఇబ్బంది పెట్టకూడదేమోనని మేబీ ఆయన త్వరితంగా వెళ్ళినప్పుడు, ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఏ ఫలము ఆ చెట్టు యొద్ద కనిపించలేదు. ఆ యెరూషలేముకి వెళ్ళిన తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేయడం కనిపిస్తుంది. తిరిగి బేతనీయ ప్రాంతం వెళ్ళడం. మరుసటి దినముదైన వచ్చినప్పుడు శిష్యులది చూసి, ప్రియులారా, ప్రభు నీవు శపించిన ఈ చెట్టు వేళ్ళపట్టుగా ఎండిపోయింది అని చెప్పినప్పుడు శిష్యుల యొక్క విశ్వాస బల ప్రభావాల గురించి, వారి ఆత్మీయ జీవితంలో దేవుని ఏదైతే అడుగుతున్నారో అది ముందుగా మీరు పొందుకొని ఉన్నాము అని మీరు నమ్మండి, నిశ్చయత కలిగి ఉండండి ఒక పారమార్థిక సత్యాన్ని, అమూల్యమైన పాఠాన్ని యేసుక్రీస్తు వారు వారికి ఆ దినమందు తెలియజేస్తున్నారు. ఆ తదుపరి ఆయన మరలా వెళ్ళడం, అనేకమైనటువంటి వారు ఆయన ప్రశ్నించడం, ఆయన అధికారం కలిగిన వారిగా ఆ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వడము మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఆ తదుపరి నిన్నటి దినమందు మరి సేవకుల ద్వారా మనం విని ఉన్నాము. ఒక స్త్రీ తన హృదయాన్ని బ్రద్దలు చేసుకొని, లేదా తన హృదయములో వ్యాధులకు గురై తన పాపములో ఎలాంటివో, తన పాప స్థితి ఏ రీతిగా ఉన్నదో ఆమె ఎరిగి దాన్ని గుర్తించి ఒక ఏడాది సిద్ధపడి, ఒక సంవత్సరం అంతా సబాతు దినములు తీసి ఒక అచ్చ జటామాంసం కలిగినటువంటి అత్తర బుడ్డిని కొని ఆమె ఆయనకు తైలాభిషేకం చేసినట్లు, ఆయన అభిషేకించినట్లు, తద్వారా ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినట్లు నిన్నటి దినమందు మన మెయిన్ లైన్ చర్చిల్లో వింటూ ఉంటాం. కొంతమంది ఇస్కరియోతు యోధాను గురించి చెబుతూ ఉంటారు. ఈ దినము మీదట ఓ ప్రత్యేకమైన విషయాన్ని ఉంచాలని ఆశపడుచున్నాను. ఈ దినము ప్రియులారా, ప్రతి సంవత్సరం మేము వింటూ ఉంటాం. గెత్సేమనే తోటలో చోటు చేసుకున్న ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ రీతిగా మనం ప్రియులారా మన క్రైస్తవ ప్రయాణంలో విని ఉన్నామో మనకి మొదటి నుంచి బాగా తెలిసినటువంటివి. కానీ ఈ దినము ఒక 3 విషయాలు క్లుప్తంగా మీదట ఉంచాలని ఆశపడుతున్నాను సమయానుకూలంగా. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించినలా యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించబడిన మొదలు ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నారో, బాప్తిసం పొందుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడింది. 30 ఏండ్లు తల్లిదండ్రుల ఎదుట నజరేతు ప్రాంతంలో ఎదిగినటువంటి ఆయన తన జీవనాన్ని కొనసాగించిన ప్రభువారు ఆయన పరిచర్యను లేదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళినప్పుడు బాప్తిసము తీసుకున్న తర్వాత శోధింపబడ్డాడు. ఆయన ప్రతి శోధనను జయిస్తూ దేవుని పరిచర్యను, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు అనుదినమైన విరామం లేకుండా, బడలకనేది తన జీవితంలో తీసుకోకుండా, ఆయాసం ఉంది, నిస్సత్తువతో ఉన్నాను, కాస్త నేను రెస్ట్ తీసుకుంటాను అనేటట్లు ఆయన ఎన్నడూ కనిపించకుండా నిర్విరామ సేవను, పరిచర్యను యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. మీరు చదివితే 4 సువార్తల్లో ఆయన రేయింబవళ్ళైన
తండ్రి చిత్తం కొరకు పనిచేశారు. ఎక్కడ కాలేదు, అక్కడ వరకు ఆయన పుట్టినది మొదలు శ్రమిస్తూనే ఉన్నాడు. ఆయన సంరక్షకుడిగా నిలిచినటువంటి యోసేపు యుద్ధ ఆ వడ్రంగి పనిని చేస్తూ కూడా ఆయన జీవనాన్ని కొనసాగించాడు. ఆయన ఒక శ్రీమంతుల గృహంలో, ఒక ఉన్నతమైనటువంటి ఇంటిలో ఆయన జన్మించలేదు. సామాన్యుల మధ్య ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ ఆయన ఆత్మీయ జీవితము చెక్కు చెదరకుండా అనేకులకు గొప్ప మాదిరిగా ఉంచి పాపము లేనివాడిగా ఆయన బ్రతుకునైనా కొనసాగించారు. అందుకే ఈ ప్రభువు, ఈ యేసుక్రీస్తు, మనము నమ్ముకున్నటువంటి రక్షకుడైన యేసు, మన కొరకు శిలువ మ్రానుపై వ్రేలాడదీయబడిన యేసుక్రీస్తు మనందరికి గొప్ప మాదిరి. ఆయన పరిచర్య ప్రారంభించబడిన మొదలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రయత్నిస్తూనే ఆయన జీవితాన్ని కొనసాగించి చివరకు ఆయన ఎలా ప్రాణత్యాగం చేశారో మనందరికీ బాగా తెలుసు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, నీవు కూడా బాప్తిస్మము పొందుకున్నా. బాప్తిస్మము అనేటువంటి రక్షణ అనుభవం కలిగినటువంటి మనము కొద్దిసేపటి తర్వాత ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తమును తీసుకుంటూ సన్నద్ధులమవుతున్నాం. ఈ ఏడాదికి ఒక పర్యాయం మాత్రమే రాత్రికాలపు వేళలో తీసుకునే కృపప్రసాద విందు. ఎలాంటి భావనతో, ఏ విధమైనటువంటి ఆలోచనతో, ఏ విధమైనటువంటి తీర్మానముతో దేవాలయానికి సిద్ధపడి వచ్చి ఉన్నాము. ఆయన పాపము లేనివాడుగా జీవిస్తూ పాపుల కొరకు తన ప్రాణమునే పెట్టి ఉన్నాడు. ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రక్షింపబడ్డాం, బాప్తిస్మము పొందుకున్నాము, మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అయితే యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం పొందుకున్న తర్వాత పరిచర్యలో నమ్మకమైన వాడిగా తన యొక్క పరిచర్యను కొనసాగించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఇప్పుడు నీ పరిచర్య ధర్మము ఎలా ఉంది? నీ క్రైస్తవ ప్రయాణము ఏ రీతిగా సాగిపోతుంది? పరులకు ఉపకారిగా ఉంటున్నావా? పరుల కొరకు ప్రార్థించేవానిగా ఉండగలుగుతున్నావా? క్రీస్తు యేసు కొరకు నీ జీవితాన్ని నీవు అనేక మంది భక్తులు, అపోస్తలులు ప్రాణార్పంగా వారి యొక్క ప్రాణాలు అర్పించినట్లు దేవుని కొరకు శ్రమ అనుభవించాలి, నిందన భరించాలి, ఏదైనా నా ప్రభు కొరకు నేను చేయాలి అనేటువంటి ఆత్మ తీవ్రతతో వారి వలె మనం వెళ్ళడానికి సరైనటువంటి తీర్మానాలతో ముందుకు వెళ్ళగలుగుతున్నామా? పరిశీలించుకుందాం ప్రియా దేవుని సంగమా. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఆయన బాప్తిసం పొందుకున్నారు, మనల్ని బాప్తిసం తీసుకోమని తెలియజేశారు. బాప్తిసం పొందిన మొదలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి బహు ప్రయాసపడి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు మన బాప్తిసం పొందుకునే రక్షణ అనుభవం కలిగి మన ప్రయాణంలో ఏం చేయగలుగుతున్నాం, ఏం సాధించాం? పిల్లరా, మన యొక్క రక్షణ ద్వారా ఎలాంటి ఆత్మ సంబంధమైన సిరులు లేదా ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఐశ్వర్యాన్ని మనం కూడగొట్టుకున్నాం లేదా సంపాదించుకున్నాం? ఎలాంటిది మన జీవితంలో అనుభవించగలుగుతున్నామో గమనించాలి. యేసుక్రీస్తు అప్పగింపబడినటువంటి సమయం రానే వచ్చినది. ఆ సమయం ఎదురవుతుందని ప్రభువారికి తెలుసుటకు ముందుగా ఆయన కొన్ని కార్యాలు చేసినారు. కొన్ని పనులు చేస్తూ తన శిష్యులకు పదే పదే ఆయన యొక్క మరణమును గూర్చి, తను అప్పగింపబడడం గూర్చి ఆయన మాట్లాడుతూనే వచ్చారు. మొదటిగా ఈ కిద్రోను వాగు అనేటువంటి అనుభవాన్ని గూర్చి ఏదైతే శీర్షిక ఇవ్వబడి ఉందో అంశము, దానిలో నుండి కొన్ని మీదటి ఉంచాలని ఆశపడుతున్నాం. మొదటిగా మనం చూస్తే యేసుక్రీస్తు తగ్గింపు మాదిరిని చూపించే అనుభవం కలిగిన గొప్ప వ్యక్తి. తగ్గింపు మాదిరిని చూపించే అనుభవం ఆయనలో ఉంది. ఆ అనుభవాన్ని మనకు మాదిరిగా ఆయన ఉంచారు. తగ్గింపు అనేది అంత సులభమైనటువంటిది కాదు. నరుడనేవాడు ఎప్పుడు హెచ్చువాటు ఎందే మనసు ఉంచుతాడు. నేను ఉన్నతుడిగా ఉండాలనుకుంటాడు. బాప్తిస్మయుడైన యోహాను అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటాడు. మనము హెచ్చైనటువంటి వాటిపై ఆలోచనతో ఉంటాం, ఉన్నతమైనటువంటి వారి భావనలతో ఉంటాం.
నేను తగ్గాలి, నన్ను నేను సరి చేసుకోవాలి, తగ్గింపు స్వభావంతో నేను నడవాలి అనే భావన మనకి పెద్దగా స్పృశించదు. ఒక క్రైస్తవునిగా మనలో తగ్గింపు చాలా ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. పిల్లరా 13వ అధ్యాయంలో చూస్తే ఆ మొదటి వచనం నుండి, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిగా వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించే వారిని అంతము వరకు ప్రేమించను. ఆయన అంతము వరకు ప్రేమించడం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించిన గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఈ తువాలు తీసుకుని నడుమునకు కొట్టుకున్నాను. ఆ తదుపరి ఆయన వారి పాదములో ఎలా కడిగి ఉన్నారో పల్లెములు నీరు పోసి మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఈ కార్యం చేస్తున్నారు? అనాథవాక్యము, ఆదివాక్యము శబ్దరూపంగా ఉన్నటువంటి వాడు శరీరాన్ని దాల్చి ఈ భూమికి నరావతారుడుగా వచ్చిన యేసు సర్వమును కలుగజేసినటువంటి విశ్వపాలకుడైనటువంటి దేవదేవుడు మనుష్యుల మధ్య, పాపుల మధ్య జీవిస్తూ పాపము లేని వాడిగా తన బ్రతుకును కొనసాగిస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే, తనను నమ్మిన వారిని, తన యందు విశ్వాసం కలిగిన వారిని, తనను అనుసరిస్తూ వెంబడిస్తున్న వారికి ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నారు అంటే, ఆయన పస్కా పండుగకు ముందు అప్పగింపబడతారని తాను ఎరిగి ఆయన చేస్తున్నది తన శిష్యులను, తనను నమ్మిన వారిని ప్రేమిస్తూ అంతవరకు ఆ ప్రేమను చూపించడానికైనా ప్రయత్నించారు. పిల్లరా, భోజనము చేయుటకు అప్పగించబడినటువంటి ఆ సమయంలో ఎవరు అప్పగిస్తారో ఏంటనేది అన్ని ఎదిగి కూడా శిష్యులందరికీ ఆయన పాదము కడగడానికి ఇష్టపడుతున్నాడు. వీడు నన్ను అప్పగిస్తాడు కదా, వీని కాలు నేను ఎందుకు కడగాలి అనే ఆలోచనానికి లేదు. వీడు దుడుకు స్వభావి కదా, ముమ్మారు నేను ఎవరో ఎరుగను అని చెబుతాడు కదా అని ఎరిగి కూడా ఆయన పాదములు కడుగుటకు ఇష్టపడ్డాడు. సందేహి, దేనికి ఆగకుండా ప్రతిదానికి వేగిరంగా ప్రశ్నించినటువంటి వ్యక్తి ఈ తోమ కదా అనే భావన, ఆలోచన ఆయనకి ఏమీ లేదు. ప్రతిదానికి లెక్కరించుకుంటాడు అని ఇలా ఒక్కొక్కరికి వచ్చి చెప్పుకుంటే శిష్యులందరి బలహీనతలు మనం చెప్పొచ్చు. అవన్నీ ఆయనకి బాగా తెలుసు. ఆయన వెంబడిస్తున్న శిష్యుల యొక్క బ్రతుకులు తెలుసు. లోకములో నేటి కాలంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి నీ బలహీనతలు, నా బలహీనతలు, మన స్థితిగతులు దావీదు అంటాడు కదా 139వ కీర్తనలో, నా నడకను, నా పడకలు, నా చర్యలను నీవు ఎరిగి ఉన్నావు అన్నట్లు మనం అన్నిటి గురించి ఆయనకి బాగా తెలుసు. అయినా ఆయన మన పట్ల తన ప్రేమను చూపిస్తేనే ఉన్నాడు. అందుకే అక్కడ రాస్తాడు, ఆయన అంతము వరకు ప్రేమించేవాడు. ఈరోజు నచ్చినప్పుడు ప్రేమించి రేపు నచ్చినప్పుడు ఏదైనా మాట అనేస్తే ముఖము పెడచెవును పెట్టి పిల్లరా మాట వినకుండా ముఖం త్రిప్పుకొని జీవనాన్ని కొనసాగించడమో క్రైస్తవ్యమో కాదు. యేసు ప్రభువు అలాంటి వారు కాదు. ఆయన్ను ఉమ్ము వేసిన వారి సహితము, ఆయన హింసించే వారిని సహితము ప్రేమించగల గొప్ప దేవుడు. అలాంటి రాజును, అలాంటి చక్రవర్తిని పిల్లరా, అలాంటి అభిషేక్తిని మనం నమ్ముకున్నాం. ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు పిల్లరా. యేసు పాదములు కరుట పరిచర్య చేటుకే వచ్చానన్న మాటలు మనకు బాగా తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 రాయబడుతుంది పిల్లరా. ఆయన గూర్చి రాయబడుతున్న మాటలు మనం చూస్తే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అనే యొక్క ఉద్దేశము, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా ఎంతలా రిక్తుగా చేసుకున్నాడంటే సిలువ మరణము పొందునంతగా తగ్గించుకుని పిల్లరా భూమిపై అనేకులకు గొప్ప మాదిరిని చూపించారు. వారు అంటాడు, దాసుని స్వరూపము ధరించి.
ఒక దాసత్వానికి అని వచ్చినాడు. ఒక బానిసగా నేను అయిపోయినాను, నాకు పర్వాలేదని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రలాన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. అందుకే మనుష్య కుమారుడు పరిచర్య చేటుగా కానీ పరిచారము చేయించుకుంటుకు అని మనకు మార్క్స్ వార్తలో రాయబడతాయి, సువార్తల్లో కనిపిస్తాయి. పరిచర్య చేటే అని యొక్క ఉద్దేశము. నా వలె మీరు కూడా చేయాలని మాటలు మనకి యొక్క లేఖనాల్లో కనిపిస్తాయి. ప్రలారా అందుకే ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోవాలంటాడు. దానికంటే ముందుగా ఒక మాట మనం చూద్దాం. మోషే చేతిలో ఉన్న కర్ర ఎంత ఉంటుంది? వచ్చిపోయే వాళ్ళు మీరు చూడకండి, నా వైపు చూడండి. మోసే చేతిలో కర్ర ఎంత ఉంటుంది? తాను ఇలా పట్టుకుంటే ఇక్కడ వరకు ఉంటుంది, అవునా? మోసే చేతిలో ఉన్న కర్ర దావీదు చేతిలో ఉన్న దండమంతగా, అహరోను యొక్క కర్ర చిగురించేది ఏదైతే ఉందో మందసపు పెట్టెలో పెట్టబడిందో అంతలా మారిపోవాలి. ఏలియాపై వేయబడినటువంటి దుప్పటి ఏదైతే ఉందో ఆ దుప్పటి ఒక్కసారి చరిస్తే రాజులు సైతము గనగల వణికిపోయేవారు. రోషమగల ప్రవక్త ఆ దుప్పటి ప్రభు యేసు నడుము కట్టుకున్నటువంటి మన టవల్ అంటాం కదా, ఒక తువ్వాలలాగా మారిపోవాలి. ఇది తగ్గింపు అంటే అంత హెచ్చుగా ఉన్నది, అంత ఎత్తుగా, అంత పొడుగుటుగా ఉన్నది చిన్నదిగా మారిపోవాలి. మోసే చేతిలో ఉన్న కర్ర ప్రారంభంలో మనం చదువుకుంటూ ఉంటే మోసే చేతిలో కర్ర అని ప్రస్తావించబడుతుంది, ప్రయోగించబడుతుంది, రాయబడుతుంది. కానీ అలా ఇంకా ధ్యానిస్తే దేవుని కర్రగా మారిపోతాయి. బలమైనటువంటి కార్యాలు చూడగలిగారు. అంటే నిర్జీవమైన వస్తువులను దేవుడు పిల్లరా జీవము గల కార్యాల ఆ యొక్క వస్తువుల ద్వారా, ఆ ఉపకరణాల ద్వారా దేవుడు వాడుకున్నాడు, చేయగలిగాడు. వాటికంటే శ్రేష్ఠులం జీవము గల మనుష్యులము, జీవాత్మతో నింపబడిన వాళ్ళము. అందుకే మోసే చేతిలో కర్ర ఏదైతే ఉందో అంతటి నీ జీవితంలో గొప్ప స్థాయిలో నీవు ఉన్నా నీవెలా మారిపోవాలంటే చిన్నపాటి చిగురించే కర్రగా, ఒక దండముగా నీవు మారిపోవాలి. ఇతరులను ఆదరించేవాడుగా నీవు ఉండిపోవాలి. ఆయన దుడ్డు కర్ర దండమును ఆదరించినట్లు ఒక క్రైస్తవునిగా నీవెలా ఉండాలంటే ఇతరులను ఆదరించని వాళ్ళు నువ్వు దండించాలి. తప్పులు నీవు క్రమపరచాలి. తగ్గింపు అనుభవము పిల్లరా గమనించాలి. తగ్గింపు మాదిరిని చూపించే అనుభవం మనలో ఉందా? తగ్గింపు అనుభవం అది యేసు ప్రభువులో ఉంది. ఆయనలో ఉన్నప్పుడు నిన్ను సృజించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను ఈ భూకి ఈ జగత్తుకు పంపించిన దేవుడు, జగత్తుకు పునాదులు వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు, క్రీస్తు ద్వారా తన ప్రేమను ఎంతలా మన పట్ల చూపించి ఆ ప్రభువే ఆ యేసు మనకు మాదిరి చూపించి ఆ తగ్గింపు కలిగి ఉన్నప్పుడు నీలో నాలో ఎందుకు ఉండదో తగ్గింపు? అసలు ఎందుకు రాదు? ఇప్పుడు ఈ భూమి మీద మనం ఉద్భవించినప్పుడే ఉన్నతమైనటువంటి వారిగా ఏమైనా వచ్చామా? ప్రకృతి అంతా దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే, ప్రకృతి మానవునిపై తిరుగుబాటు చేస్తే ఎంత ఐశ్వర్యవంతుడైనా దీనికి పనికిరాడు. దేవుడు సర్వసృష్టికర్త, సర్వమును కలుగు చేసిన వాడు. నరును బ్రతికించాలన్నా, నరును తీసుకోవాలన్నా, వారిని విరవాలన్నా, ఏం చేయాలని ఆయన ఇష్టం. అందుకే రూపించిన కుమ్మరి దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు ఇలా చేసి ఉన్నావు, నన్ను ఘనహీనమైన పాత్రగా చేయడం గల కారణం ఏంటని ప్రశ్నించగలదా? అది ఆయన ఇస్తాం. ఒకని ఘనత కొరకు, ఒకని ఘనహీనత కొరకు, ఒకని ప్రయోజనకరమైన పాత్రగా ఆయన నచ్చినట్లు వాడుకుంటాం. కొందరు ఐశ్వర్యవంతులుగాను, కొందరు దీనులుగాను, కొందరు బీదవారుగాను నిర్మించడం ఆయన ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్కరికి ఒక స్థితి ఇస్తాడు ప్రణారా. కానీ నీకున్న దానిలో నీవు సంతృప్తి కలిగి ఉండడమో నేర్చుకోవాలి.
అందుకే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమైనదని పౌలు అంటాడు. ఆ భక్తి మనలోకి రావాలి, ఆ భక్తి మనలో జనించాలి. భక్తి భయములు లేనప్పుడు, భయము భక్తి రెండు కలిసి సహజీవనము జీవితంలో చేరినప్పుడు మనం ఎన్ని చేసినా దేవునికి అవి అంగీకారంగా ఉండవు. పరిచయం అంటాడు కదా, నేను దశమాంసం ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ప్రార్థన చేస్తాను అంటాడు. కానీ ప్రభు వారికి కావాల్సినది కాదు. ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపనైన నన్ను కరుణించమని తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థించినటువంటి సుంకరి వంటి తగ్గింపు బ్రతుకు ఎవరిలో ఉంటుందో అలాంటి వారిని ప్రభువు లక్ష్యపడతాడు. మనలో తగ్గింపు అనుభవం రావాలి. శిష్యులైనా వరుస క్రమంలో పెట్టి ఆయన నడుము కట్టుకున్న తువాళ్ళను తీసి ఒక్కొక్కరి పాదాలు తన చేతితో పట్టుకుని ఎలా ఉంటుంది అన్న ఎలా, ఇది 2025 సంవత్సరంలో ఉన్నాను అంటే ఆలోచించను. మనం ఇప్పటికే చాలా ప్రాంతాలు ఇంకా అన్డెవలప్గా ఉన్నాయి. సరైన వసతులు, ఫెసిలిటీస్ లేనటువంటి ప్రాంతాలు ఎన్నో, రోడ్లు లేనటువంటి ప్రాంతాలు, సరైన నీళ్లు లేనటువంటి ప్రాంతాలు. యేసుక్రీస్తు కాలంలో, ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో, ఆయన పరిచయం చేస్తున్న కాలంలో ఆ ఎర్రటి నేలలో, ఆ రాళ్లతో కూడినటువంటి నేలలో నడిచి వెళ్తున్నప్పుడు యూదుల యొక్క ఆచారము ఏంటంటే, ఆ సంప్రదాయం ఏంటంటే, ఎవరి ఇంటికి వెళ్ళినా ముందు ఆ ఇంటి ఎదుట ఉన్నటువంటి ఆ బానిస, ఆ దాసుడు వచ్చి వారి పాదాలను శుభ్రం చేయాలి. ఆ ఇంటికి వస్తున్న అతిథుల యొక్క పాదాలు ఏం చేయాలి? శుభ్రం చేయాలి. వీళ్ళ డిస్కషన్ కూడా అయ్యింది శిష్యులలో, ఎవడు చేస్తారు ఇదని. ప్రభువారు తానే పిల్లరా ఒక్కొక్కని పాదం పట్టుకొని చేత్తో తీసుకొని ఆ నీళ్లు పిల్లరా వారి పాదాల మీద పోసి కడుగుతూ తన నడుము కట్టుకున్న తువాల తీసి తుడుస్తున్నారు. ప్రభువా నన్ను కడుగుతాను అంటున్నాడు దుడుకు శోభాంగరిన పేతురు. అదంతా మనం చదివితే అర్థమవుతూ ఉంటే పిల్లరా సువార్తలు అద్భుతంగా వ్రాయబడతాయి. నాతో పాలు ఉండదని అంటే, అయితే నాకు స్నానమే చేయించి అంటాడు. స్నానం ఒక్క పర్యాయం చేస్తారు. స్నానం చేసిన వాడు మరలా తన జీవితంలో స్నానం చేయవలసిన అవసరత, అంటే బాప్తిసం పొందుకున్నవాడు మరలా పొందుకోవాల్సిన అవసరత లేదు. శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. నన్ను బాగుగా కడుగు, నన్ను శుద్ధి చేయనే పదజాలాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన కీర్తనలో మనం చూడగలం. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కొక్కరి పాదాలు ఆయన పట్టుకుంటూ కడుగుతూ తుడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఇదంటే, దేవుని ప్రేమ మనము పరులకు, మనుష్యులకు, నీ తోటి మనుష్యులకు నీవు చూపించాలి. నేను ప్రారంభంలో మన చర్చిలో అపాయింట్ అయిన తర్వాత 3వ వారమో 2వ వారం అనుకుంటాను, ఒకసారి ఒక ప్రసంగం చేశా. సమాధానం లేని దైవారాధన అని, అంటే సమాధానం లేని స్వామి పూజ అని చెప్పుకోవచ్చు. సమాధానం లేకపోతే లోపల నువ్వు ఇచ్చే కానుక కానీ, నువ్వు చేసే భక్తి కానీ, నువ్వు ఇచ్చి ఏదైనా సరే దేవుడు స్వీకరించడు. తెచ్చే కానుక కంటే, చేసే ప్రార్థన కంటే లోపల ఇచ్చే స్వభావంతో కూడిన మనసు ఏదైతే ఉందో ఆ ఆంతర్యాన్ని దేవుడు చూస్తాడు. ఆ రోజు చెప్పింది ఏంటంటే, మానవునితో సమాధానం, అంటే మానవుని ప్రేమించాలి, నీ పొరుగు వాణ్ణి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, శిష్యులు పాదాలు కడుగుతూ వారిని చేయమని చెప్పారు. మనకు కూడా యుగయుగాలుగా ఈ భూమి మీద జీవించగలిగిన మానవులకు చెబుతున్నటువంటి, మనుషులకు చెబుతున్న ఆ పాఠం ఏంటంటే, మీరు కూడా ప్రతి ఒక్కరును అంతము వరకు మీరు ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించినా ప్రేమించండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ప్రేమించండి, మీ మీద చెడ్డ మాట పలికినా ప్రేమించండి. ప్రేమ తమ సమస్త దోషములను కప్పునంటాడు. ప్రేమ మర్యాదగా ప్రవర్తింపదు, అది దయ చూపిస్తుంది అంటాడు, అది డంబముగా ప్రవర్తింపదు. ఈ ప్రేమ అంటే తగ్గింపుతో కూడిన బ్రతుకు మనలో రావాలి. కానీ మనుషులంగా నీవు నేను మనందరము, బాప్తిస్మడిన యోహాను బ్రతుకులు కూడా అంత ప్రభు గూర్చి మాట్లాడిన అతడు తన జీవితంలో దినముందు అంటాడు, రాబోవాడు నీవేనా, మేము వేరే ఒకరి కొరకు కనిపెట్టాలనే స్థాయికి వెళ్ళిపోయాడు.
అసలు రాబోవాడు నీవేనా ఇంకొకరు మేము కనిపెట్టాలనే స్థాయికి. ఎందుకు? జైల్లో లేదా ఖైదు చేయబడినప్పుడు తన దగ్గరికి యేసుక్రీస్తు రాలేదని కోపం, చెరసాల్లో ఉన్నప్పుడు. ప్రియమైన దేవుని సంగమా, మానవులుగా మన జీవితంలో తగ్గించుకుని నడవాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే మనందరికీ సుపరిచితమైన మాటలు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుని, సహోదరి ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగములు గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఏమంటాడు ఇక్కడ? ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఒకనికి మల్టీ టాలెంట్ ఉన్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు వాడిని చూసి మనం మత్సరపడకుండా, అసూయ పడకుండా ఏం చేయాలి? ఘనత విషయంలో ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. ఎందుకంటే మనమందరము ప్రభు యేసు యొక్క అవయవములై ఉన్నాం. సంఘమునకు శిరస్సు అయినప్పుడు ఆ శిరస్సుకు ఆయనకు మనం లోబడాలి. నాకు నీతో సంబంధం లేదని ఏ చెయ్య, ఏ వేలు, పిల్లలు ఎవరైనా అలాగే ఉంటే అది ప్రభువుకు నచ్చదు. మన దేహంలో ఏ పార్ట్ అయినా సరే మనం చెప్పినట్లు వింటుంది, కానీ నేను వేరుగా ఉంటాను అంటదా? అలా ఉండదు. సంఘము కూడా అలానే ఉండాలి. ఎందుకంటే ఘనత విషయంలో ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోవాలంటున్నాడు. పిల్లరా, మీ ప్రేమ కూడా నిష్కపటమైనదై ఉండవాలంటాడు. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. మంచిదాన్ని మనం శ్రేష్టమైన దాన్ని హత్తుకోవాలి. అందుకే మంచి వారిని మనం ప్రోత్సహించాలి. బాగా దేవుని ఎదిగే వారిని ఇంకను మనము పురుకొల్పాలి. మానుకొనుచున్న వారిని, దేవునిలో నిలవారిని, పాపంలో జారిపోతున్న వారిని కూడా మనము సరిచేసి క్రమపరచాలి. ఆ యొక్క బాధ్యత దేవుడు మనపై పెట్టి ఉన్నాడు. పిల్లరా, దేవుని యొక్క లేఖనాల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి మాటలు అవి. మార్కు 10వ అధ్యాయం 45లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. మనిషి కుమారుడు ఏం చేస్తున్నాడంట? పరిచారము చేయించుకుంటుకు, పనులు చేయించుకోవడానికి, పరిచర్యతో చేయించుకుంటుకైనా రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా మనం ఉండవలసిన స్థానంలో పిల్లరా విమోచన క్రయధనముగా తన ప్రాణమునైనా పెట్టి ఉన్నాడు. ఎంత తగ్గింపగలిగినటువంటి ప్రభు మనకి మాదిరి చూపిస్తున్నప్పుడు మనం ఎలా ఎదుటి వారికి లేదా అన్యులకు, క్రైస్తవులకు కూడా ఎలా మాదిరిగా ఉన్నాం. నీ తగ్గింపు ఏ విషయంలో ఉంది? ఏ విషయంలో తగ్గింపు స్వభావం లేని వారిగా జీవించగలుగుతున్నావు? ఒకవేళ ఆ లక్షణాలు మనలో లేకపోతే ఈ దినం నుండి తగ్గింపు కలిగిన వారిగా మనం నడవడానికి ప్రయత్నించాలి. ఒకసారి అనుకుంటే ఏది మన జీవితంలో రాదు, సాధన చేయాలి. తగ్గింపు స్వభావం మనం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో దేవునికి మొర్రపెట్టి మనం నడవాలి. రెండవదిగా మనం గమనించిన ఎల్లప్పుడల్లా కిద్రోను వాగును గురించి మనం చదివినాం. యోహాను సువార్త మనకు పాత నిబంధనలో కిద్రోను అని వ్రాయబడుతుంది. గమనించిన ఎల్లప్పుడల్లా ఈ 18వ అధ్యాయంలో కిద్రోను వాగును గురించి వ్రాయబడిన మాటలో వ్రాయబడుతుంది. ఈ రీతిగా ఉన్నది పిల్లరా. 18వ అధ్యాయంలో యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను. యెరూషలేములో దేవాలయంలో ఉన్న పర్వతానికి, జాగ్రత్తగా వినాలి, రెండవది కిద్రోను వాగు అనుభవం. మొదటిది తగ్గింపు అనుభవం విన్నాం, రెండవది కిద్రోను వాగు అనుభవం. యెరూషలేములో దేవాలయము పర్వతం దగ్గర ఉంది పిల్లరా. పర్వతం మీద మనకి పాత నిబంధనలో రాయబడుతూ ఉంటుంది. తూర్పు వైపున గమనిస్తే ఈ దేవాలయం ఉన్న పర్వతానికి తూర్పు వైపున ఈ వాగు, కిద్రోను వాగు ప్రవహిస్తూ ఉండేది. కిద్రోను వాగు ఆవల తూర్పు వైపున ఒలీవల కొండ అనేది ఉంది. అంటే ఈ వాగు దాటి వెళ్ళాలి. దాని ఆవల భాగంలో పిల్లరా
ఒలీవల కొండ దిగువనుంది, దాని దిగువ భాగమున ఒలీవల తోట అనేది, ఆ వనం అనేది ఉంది. అదే గెత్సేమనే తోట లేదా వనమని అంటూ ఉంటాం. అది సువార్తల్లో మనకి ఒక తోటగా వ్రాయబడి ఉన్నది. 18వ అధ్యాయం మనం చూస్తున్నటువంటి ఈ మాటలో ప్రభువు ఇక్కడికి తన శిష్యులతో కలిసి ఈ వాగు, కిద్రోను వాగు దాటి వెళ్తున్నారు. ఏం దాటి వెళ్తున్నారు? కిద్రోను వాగు దాటైన గెత్సేమనే తోటలోనికి ప్రవేశించడానికి వెళ్తున్నారు. దాక్కోవడానికి వెళ్ళట్లేదు ఆయన. ఎవరి కంట పడకుండా నేను రహస్యంగా ఉండాలి అని ఆలోచించి ఆయన వెళ్ళట్లేదు అక్కడికి. శిష్యులతో కలిసి తన తండ్రితో ఏకాంతంగా సంభాషించడానికి, ప్రార్థించడానికి వెళ్ళుచు ఉన్నారు. ఏ సమయంలో ఆయన పట్టుబడతాడు అని ఎరిగియు, ఆయన బంధించి ఈడ్చుకొని వెళ్తారని తెలిసి గెత్సేమనే తోటలోకి ఈ వాగు దాటి వెళ్తూ ఉన్నారు. పిల్లరా, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. సమూయేలు 2వ గ్రంథము సాగిపోవచ్చుండగా ఏడ్చుచుండరి. చదవండి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయేరి. దావీదు అబ్షాలోముకు భయపడి ఈ వాగును దాటి పారిపోతున్నాడు. దాటి వెళ్ళిపోతున్న వృత్తాంతం అది. ఎవరు? దావీదు అబ్షాలోముకు భయపడి దాటి వాగును వెళ్తూ కనిపిస్తుంది. అలానే 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 15వ అధ్యాయము 13వ వచనంలో, మరియు తన అవ్వైన మయాక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను వరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. మయాక అసహ్యమని ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపుగా ఆసా విగ్రహమును ఏం చేశారంట? దేవతా స్తంభమును చిన్న భిన్నములుగా వాటిని కొట్టి కిద్రోను వరను దాన్ని కాల్చివేసి ఆ పట్టణములో పిల్లలు లేకుండా చేయడం గురించి వ్రాయబడినాయి. యూదారాజైన ఆస తన అవ్వైన మయాక చేయించిన విగ్రహము గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ వాగును గురించి బైబిల్ గ్రంథంలో అంతలా పదే పదే ప్రస్తావిస్తున్నాడు? 2వ రాజుల గ్రంథము 23:6లో కూడా కనిపిస్తుంది. పిల్లరా, 2వ రాజుల గ్రంథము 23:6లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యెహోవా మందిరమందున అషేరాదేవి ప్రతిమ యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధి మీద చల్లెను. యోషియా అషేరాదేవి ప్రతిమను ఇక్కడ కాలుస్తున్నాడు. ముందు రాజైన ఆస, ఇక్కడ యోషియా రాజు, ఆ తర్వాత హిజ్కియాను గురించి రాయబడుతుంది. 2వ దినవృత్తాంతములు 29:16లో చూస్తే కనిపిస్తున్న చెత్తంతటిని ఈ కిద్రోను వాగులో పారేస్తాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఆ మాటలు మనం చూస్తే అర్థమవుతూ ఉంది. పిల్లరా, 2వ దినవృత్తాంతములు 29:16లో వ్రాయబడుతూ ఉంది. పవిత్ర పరచుడికై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. పిల్లరా, దీన్ని మనం ఆలోచించాలి. ఎందుకు విగ్రహములు గూర్చి, నిషిద్ధమైన వాటిని గూర్చి, దేవునికి హేయమైనటువంటి వాటిని గూర్చి, ఆ నిషిద్ధమైన వస్తువులను గూర్చి మాట్లాడుతూ ఈ వాగును పోలుస్తున్నాడు. ఇర్మియాలో కూడా వ్రాయబడుతుంది 31:40 వచనం గమనిస్తే పిల్లరా ఏ రీతిగా ఉంటుంది. 31వ అధ్యాయము లోయ, శవములు బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గమని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడూను పెళ్లగింపబడదు,
పడద్రోయబడదు. తిరిగి కట్టబడిపోవు యెరూషలేమునకు వచ్చిన మాటలు పుల్లారా ఇర్మియా గ్రంథంలో కనిపిస్తుంది. ఈ వాగు ఎక్కడుందంటే మందిరము ఎక్కడైతే ఉందో దేవుని యొక్క ఆలయమో మందిరమునకు సమీపంగా దగ్గరగా ఉంటుంది. ఈ మందిరమయందు పాప పరిహారార్థ బలని, అపరాధ పరిహారార్థ బలని, సమాధాన బలని అంటే రకరకాల బలులు కనిపిస్తాయి. నరుని యొక్క పాపముల కొరకు ఎన్నో బలులు, స్వేచ్ఛార్పణల బలులని, ఉద్దేశపూర్వకంగా సమర్పించబడిన బలులు, ఏవైతే ఆ ప్రాణులు ఖండించబడుతూ ఉన్నాయో, వధించబడుతున్నాయో, ఆ ఖండముల నుండి వెలువడుతున్న రక్తము, అది పొట్టేలా అవ్వచ్చు పిల్లరా, ఎలాంటి బలి అర్పణైనా సరే వాటి నుండి చిందించబడిన రక్తము అదంతా ప్రవహించి కిద్రోను వాగులో కలిసిపోయేది. ఈ కిద్రోను వాగు నిత్యము ఎరుపుగా ప్రవహించేది. ఈ కిద్రోను వాగు లేదా కిద్రోను వాగు అనేది ఎర్రగా ప్రవహిస్తూ ఉండేది. ఇది మరణానికి సాదృశ్యము. ఈ వాగు మరణానికి సాదృశ్యము. ప్రభు యేసు ఆ దినమందు అనగా ఈ దినమందు మరణాన్ని దాటి వెళ్తున్నారు. అక్కడ బలి అర్పణలో దేవాలయంలో అర్పించబడినట్లు, ఖండించబడినట్లు యజ్ఞ పశువుగా మానవుల కొరకు, సమస్త మానవాళి కొరకు, లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వధించబడుటకు, మన అందరి యొక్క అతిక్రమ క్రియల కొరకు గాయపరచబట్టుకు ఆయన సిద్ధపడి సన్నద్ధుడయ్యే, అది ఎరిగి తెలుసుకున్నవాడే ఆ మరణానికి నేను వెళ్ళను అని అనుకోకుండా తను ఎరిగి ఆ వాగును దాటి ఇష్టపూర్వకంగా వెళ్తూ ఉన్నాడు. మనకు శ్రమ ఒక దగ్గర ఎదురవుతుంది అని తెలిసినప్పుడు ఆ ప్రాంతానికి ఏం చేస్తాం? వెళ్ళము. దీని నుండి ఇబ్బంది ఎదురవుతుంది, ప్రమాదం వస్తుంది, ఊహించిన పరిణామం చోటు చేసుకుంటుందని ఎరిగినప్పుడు ఏం చేస్తాం? సురక్షితమైనటువంటి స్థలానికి వెళ్ళడానికి, సేఫ్ జోన్లో మనం ఉండడానికి ప్రయత్నిస్తాం. యేసుక్రీస్తు ప్రార్థన కూడా మనకు కనిపిస్తుంది. తదుపరి మనం చూస్తే ఆ గెత్సేమనే వనములో అని ఎరిగి ఈ వాగును దాటి వెళ్తున్నాడు. చూడండి, రాజుల కాలంలో దేవతల యొక్క విగ్రహాలను, ఆ నిషిద్ధమైనటువంటి వాటిని, అది ఆసారాజు కాలంలో, హిజ్కియా రాజు కాలంలో, యోషియా రాజు కాలంలో, ఇలా అనేక మనకు కనిపిస్తాయి. నేను కొన్ని మాత్రం తీసుకున్నాను. అవన్నీ దంచి కాల్చి వీటిలో పడేసేవారు. అవి పాపాలకు ముంగుర్తు, పాప సంబంధమైనవి. నాపై పాపం మొత్తబడినా, నా రూపము పోయినా, నా తేజస్సు పోయినా, మనుషులు చూడలేవాడిగా అయిపోయినా పర్వాలేదు, లోకమంతా రక్షింపబడాలి. లోకమంతా ఉన్న ప్రతి మనుష్యుడు రక్షింపబడాలి. సర్వ మానవాలు రక్షింపబడాలని నీ కొరకు నా కొరకు వదకు దేవుడు గొర్రెవలనే మౌని అయి శ్రమను, శిక్షను, బాధను సహించి వహించాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈ ప్రభువు పిల్లరా ప్రాణాలు అర్పించడానికి, వధింపబడడానికి సిద్ధపడ్డాడు. ఎలా? తెలియకుండా కాదు, తెలిసి. ఆయన పొడుస్తారని తెలుసు, ఆయన గుద్దుతారని తెలుసు, ఆయనకు ముండ్ల ముఖం కిరీటము పెడతారని తెలుసు, భయంకరమైన హింస పడతారని తెలుసు ఆయనకి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మూవీ పిల్లరా మీరు అందరూ చూసే ఉంటారు. క్రైస్తవం కదా, చాలా సంవత్సరాలు అవుతుంది అది వచ్చి. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి ఆ మూవీ పార్ట్ 2 తీస్తున్నారు. ఎవరైతే యాక్ట్ చేస్తారో ఆయనకి అసలు యేసుక్రీస్తు గురించి తెలియదు. యేసుక్రీస్తులా ఈయన ముఖం ఉందని తీసుకున్నారు ఆయన్ని. ఆయనకి యేసు ప్రభువుని గురించి ఏమీ తెలియదు. ఆయన యాక్ట్ చేయమన్నారు. రోమాకాలంలో యేసుక్రీస్తును శిక్షించారు కదా, అలా ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు ఈయన యాక్ట్ చేస్తున్నారు. ఈయన నటిస్తూ ఉన్నప్పుడు చాలా రియల్గా నటిస్తున్నారు. ఏంటి ఈయన ఎంత ఒరిజినల్గా నటిస్తున్నాడు అని చూస్తే, ఆ కొడుతున్నప్పుడు అవి ఆయనకి ఈ ప్రక్కన గుర్చి అవన్నీ లాగిస్తాయిపోయారా. 16 కుట్లు వేశారు. ఒక
ఒక దెబ్బకి 16 కుట్లు పడ్డాయి ఆయనకి. ఆ తర్వాత యేసుక్రీస్తు గురించి ఆరా తీయడం మొదలెట్ట. నేను హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళాక ఆయన్ని గిబ్సన్ గారిని అడిగారు, ఆ డైరెక్టర్ని, యేసు ప్రభు వారు పొందిన శ్రమ ఎంత కఠినమైనదా అని. నేను చిన్నపాటిది సహించలేకపోయాను. పిల్లరా, ఆయన పొందిన వేదన శ్రమ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రొట్టెని మనం తీసుకొని పోతాం, రక్తాన్ని తీసుకోబోతాం. పిల్లరా, ఆయన గురించి యెషయా ప్రవచిస్తున్నట్టు మాటలు మనం గమనిస్తే, నాగలు పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు చాలు ఎలా వస్తాయో అని వీపలా అయిపోందంట. ఆయనలో ఆకారంగా మాంసము ముద్దలు కనిపిస్తున్నాయి, రక్తము చీల్చబడింది, దేహమంతా రక్తం ఒలుగుతుంది. పిల్లరా, యూదులు ఎర్రటి ఛాయ కలిగిన మనుష్యులు, ఎర్రగా ఉంటారు. చిన్నపాటిది ఏదైనా గుచ్చితే కందిపోతారు. అలాంటిది ప్రభు భయంకరమైనటువంటి శ్రమను ఆయనకి ఎదురైనప్పుడు పిల్లరా, మనలాంటి మనుష్యులందరి కొరకైనా సహించారు, వ్యాధిని అనుభవించారు. ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. అది ఎరిగి ఆ వాగు దాటి వెళ్ళడంలో ఆయన తీర్మానము, ఆయన కమిట్మెంట్ మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కుమారుడా, కుమార్తె, ఒక సంఘముగా, ఒక క్రైస్తవ కుటుంబముగా, ఒక విశ్వాసిగా నీ స్పందన నీ ప్రభు పట్ల ఎలా ఉంది? యేసుక్రీస్తు వారిని గూర్చి నీ ఆత్మీయ జీవితంలో ఆయన కొరకైన స్పృహ నీలో ఏ రీతిగా ఉంది? ఎలాంటి భావనతో ఆయన వెంబడిస్తున్నాం? శిష్యులందరూ ఆయనతో ఉన్నారు, కడకి ఏం జరిగిందో మనకు తెలుసు. ప్రియమైన దేవుని సంగమా, వాగు దాటి ఆయన వెళ్ళడంలో జరిగిన పరిస్థితులు, పాపమంతా ఆయనపై మోపబడింది. అందుకే మనుష్యులు ఆయన చూచి అపేక్షించినట్లు ఆయన యందు సొగసైనను స్వరూపమైనను లేదు. చూడండి, కొంతమంది మనుషులు చూసి మనం భయపడిపోతాం. చూడ ముఖం, కొన్ని చూడలేని దృశ్యాలు ఉంటాయి. యేసు ప్రభువు ఎలా అయిపోయారంటే చూడనొల్లని వానిగా మారిపోయారు. ఎవరికి? నీకు రూపాన్ని, తేజస్సును అనుగ్రహించడానికి ఆయన సమస్తమును కోల్పోయాడు, సర్వమును కోల్పోయాడు ఆయన. అందుకే కిద్రోను ఒక అనుభవంలో ఉన్నది నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, నీ ప్రభువు ఎరిగి నీ కొరకు మరణం కొరకు తను సిద్ధపడి వెళ్తున్నప్పుడు, పురుషోత్తం చౌదరి గారు అంటారు 319వ కీర్తనలో, ఎరిగి చెడిపోతేవి మనసానే. మనం ఎరిగి తప్పిపోతున్నాం, చెడిపోతున్నాం, పాడైపోతున్నాం. ఆ ఏట్లైనా తన దేహాన్ని తనను తాను కాల్చుకుంటూ చిన్న తుండు కట్టుకొని మొలకుప్రలరా ఆ ఏటిలో ఎండలో ఇసుకలో దొర్లుతూ తన దేహాన్ని కాల్చుకుంటూ పాట రాశాడైనా. ఎరిగి చెడిపోతేవి మనసా, ఇక నీ దిక్కు ఎవరు? అని ఎరిగి మరణానికి అప్పగించబడినప్పుడు, ప్రాణము పెట్టినప్పుడు బైబిల్ ఇవ్వబడింది. పరిశుద్ధతను గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, కుమారుడైన క్రీస్తును గూర్చి, దేవుని గూర్చి, పరిశుద్ధ కార్యాల గూర్చి, శరీర కార్యాల గూర్చి, ఆత్మ ఫలమును గూర్చి అన్నీ మన చేతికి అప్పగించబడినప్పటికీ మనము తొట్టిల్లిపోతున్నాం, తప్పిపోతున్నాం, దారి నుండి మళ్లింపబడుతున్నాం, ఆయన త్రోవలో నిలవలేకపోతున్నాం, వంకర త్రోవలో వెళ్ళిపోతున్నాం, తిన్నన బాటలు విడిచిపెడుతున్నాం, మనకు సూటిగా ఉండే మార్గంలో వెళ్ళిపోతూ ఇదే జీవం అనుకుంటున్నాం. జ్ఞాని అయిన సులభం అంటాడు, తుదకు అది మరణానికే దారి తీస్తుంది అంటాడు. తనకు సూటిగా గుప్పడ మార్గం ఏమవుతుంది? తుదకు మరణానికి దారి తీస్తుంది. మొదటి ఏమన్నా తగ్గింపు మాదిరి గల అనుభవాన్ని చూపించారు ఆయన. ఎలా అని అంటే ఆయన యొక్క తువ్వాలతో పాదములు తుడిచినారు. అందుకే మనం ఎంతటి స్థితిలో ఉన్నా మోసే చేతిలో ఉన్న కర్ర ఆ చిన్నపాటిదిగా మారినట్లు, ఏలియా పిల్లల మెడ మీద ఉన్నటువంటి ఆ దుప్పటి యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ తుండిగా, ఆ తువాలగా మారిపోయినట్లు మనం అంతలా చిన్నగా తగ్గిపోవాలి, తగ్గింపు రావాలి. రెండవది కిద్రోనవాగు అనుభవం, ఎరిగి శ్రమను, మరణాన్ని అనుభవించడానికి సిద్ధపడి ఆ వాగు దాటి తానే ఒక బలి అర్పణగా వెళ్తూ ఉన్నాడు. ఇస్సాకు వెళ్తున్నాడు కదా, నా తండ్రి
నిప్పుయు కట్టెలు అన్నీ ఉన్నాయి, బలి అర్పణ ఏది? యెహోవా ఇరే. తర్వాత కుమారుడికి చెబితే నీవే ఆ బలి అర్పణ అని చెప్పి ఆ కుమారుని పరుండి పెడితే తప్పించుకొని తండ్రిని నెట్టేసి పారిపోలే ఇస్సాకు విధేయుడై పిల్లరా బలి యాగానికి సిద్ధపడరు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి విధేయుడై ఈ వాగు దాటి వెళ్తున్నారు. చివరిగా మనం గమనించిన ఎలా పిల్లరా, యేసుక్రీస్తు వారు చూపించినటువంటిది గెత్సెమనే అనుభవం. గెత్సెమనే అనుభవం మనకు సువార్తల్లో అద్భుతంగా వ్రాయబడి ఉన్న పిల్లరా. గెత్సెమని అనగా గానుగా అని చెప్పుకోవచ్చు. మనందరికి బాగా గానుగు చెట్లు తెలుసు. అంటే మన వైపు కాము చెట్లు అంటారు. ఏంటయ్యి? కాము చెట్లు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ వైపు ఎలా ఉంటారంటే గానుగు చెట్లు అంటారు. అట్లే ఇక్కడ ఈ గెత్సెమనే తోటలు అంటే ఒలీవ కొండ దిగువ భాగంలో ఉన్న ఈ తోటలోకి యేసుప్రభువు వారు శిష్యులతో కలిసి వెళ్ళారు. గమనించిన ఎలా ఈ అనుభవము చాలా అద్భుతం. ఏం జరిగింది ఈ తోటలో? ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ కాయలు అవి తీసి క్రషర్ చేయబడి ఎలా అందులో నుండి శ్రేష్టమైన నూనె ఒలికి తీస్తారో, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా తోటలో గెత్సెమనే వనంలో నలిగిపోతున్నారు. ఏం చేస్తున్నారు? ఆయన నలిగిపోతున్నారు. చూడండి, కొన్ని సందర్భాల్లో ఈ అనుభవం మనకు వస్తుంది. పాపము చేసే విషయంలో, పాపము చేయకుండా ఉండే విషయంలో నలిగిపోతూ ఉంటాం. జీవితం అంతా యుద్ధభూమి. జీవితంలో దేహం ఒకటి కోరుకుంటుంది, లోపల ఆంతర్యము పిల్లరా హృదయం ఒకటి చెబుతూ ఉంటుంది. ఆత్మ బోధిస్తున్న బోధ వేరు, దేహంలో ఉన్నటువంటి దుష్టుడు మనకు కలుగు చేస్తున్నటువంటి ఆలోచనలు తలంపులో వేరు. ఎవరికి మనం లోబడుతున్నామో పరిశీలించుకోవాలి పిల్లరా. ఆయన ఇక్కడ నలిగిపోతున్నారు. ఏంటంటే తండ్రి చిత్తానికి తన చిత్తానికి మధ్య నలిగిపోతున్నారు. అందుకే అక్కడ ప్రార్థన అంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె, ఈ పాత్ర నా యొద్ద నుండి. అంటే అర్థం ఏంటి? తండ్రి ఈ గిన్నె, ఈ పాత్ర నీ చిత్తమైతే నా యొద్ద నుండి తీసేయని అంటున్నాడు ఆయన. ప్రభువా నేను పాపాత్ముడు నుండి విడిచి వెళ్ళిపోను అంటాడు ఒకసారి పేతురు. ఎక్కడ? విస్తారమైన చేపలు వలలు పిగిలిపోయినంతగా పడినప్పుడు ప్రభువా నేను పాపాత్ముడు నుండి విడిచి వెళ్ళిపోంటాడు సువార్తలో. ఎందుకు? అతడు మాటల్లో ఉన్న ఉద్దేశం ఏంటి? నా దగ్గర నువ్వు ఉండదు, పారిపో అని అంటున్నాడు. ఎందుకంటే నీ ఎదుట నేను నిలవలేకపోతున్నా, నా పాపము ప్రత్యక్షమవుతుంది నాలో. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించము అనుటలో ఉన్న ఉద్దేశము, ఇది నేను భరించలేను. ఈ చేదైన పాత్ర, ఈ మరణకరమైన పాత్ర, ఈ పాప సంబంధమైన పాత్ర నేను త్రాగలేను, రుచించలేను. నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించంటే ఆయన యొద్ద నుండి సమాధానమో మౌనంగా ఉన్నాడు తండ్రి. ఆయన బలపరచుటకు తన దూతలు పంపాడు. వెంటనే సకాలంలోనే దేవుడు యేసుప్రభువు వారు అంటారు, నీ చిత్తము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే. అంటే నా ఇష్ట ప్రకారం ఏమి కాదు నా తండ్రి, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే సిద్ధించునే గాక. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభు అని మనం పాట పాడుకున్నాం. ఇప్పుడు పాపుల కొరకు ఆయన ఏం చేశాడో కార్యం, నీ చిత్తమే సిద్ధించును గాక. నలిగిపోతున్నారు పిల్లరా. నలిగిన ఆ దేహము నుండి రక్తము, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, పాపము లేని రక్తము, కలంకము లేని రక్తము శ్వేత రంధ్రాలు వెళ్ళి బయటకి వస్తుంది. చెమట రావట్లేదు, రక్తం బయటకు వస్తుంది శ్వేత రంధ్రాలు వెళ్ళి. అంటే ఆయన ఎంతలా చూడండి, ఆయనలో ఉన్న రక్తము ఎంతలా ప్రవహిస్తుందో. యేసుక్రీస్తు యొక్క హార్ట్ బీట్ అనేది, ఆ గుండె చప్పుడు అనేది, ఆ ప్రవాహం అనేది ఎంతలా ఉండి ఉంటుంది. అప్పుడు నలిగిపోతున్నాడు ఆయన. ఎందుకనంటే పాపము బహు భయంకరమైనటువంటిది. ఆ పాపములో ఉన్న దాగి ఉన్న మహత్వం ఆయనకి తెలుసు. అందుకే నా తండ్రి నా చెయ్యి విడిచిపెడతాడని తెలుసు ఆయనకి.
నా తండ్రి నా చెయ్యి విడిచిపెడతాడని తెలుసు, నలిగిపోతున్నాడైనా ఆ రక్తము బయటికి వస్తుంది. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. శిష్యులతో ఆ రాత్రి అంటున్నాడు, ఇదిగో నా ఈ శరీరము, మీరు తీసుకుని భుజించండి. ఇదిగో ఈ పాత్రలోనిది నా రక్తం వలన క్రొత్త నిబంధన, ఇది నవ నిబంధన, మీరు దీనిలోనిది త్రాగుడి అని అంటున్నాడు ఆయన. ఒక రొట్టె చేయబడాలంటే గోధుమలో నలుగొట్టబడాలి. గోధుమలు నలుగొట్టబడిన తర్వాత పిండిని ఏం చేయాలి? నీళ్లు పోసి పిసికి దాన్ని నల్లగొట్టి ఏం చేయాలి? నువ్వు రొట్టెనిగా తయారు చేయాలి. శరీరము ప్రభు యేసు అలానే నీ కొరకు నా కొరకు గెత్సేమని వనములైన ప్రార్థించినప్పుడు నలిగిపోయాడు. సిలువ రానుపై వేలాటుకు సిద్ధపడుతున్నప్పుడు శ్రమను అనుభవించి నలిగిపోయాడు. వ్యాధులకు గురయ్యారు, ఆయన నలిపేశారు, క్రషర్ చేయబడ్డాయన. చెరుకు రసాన్ని మనం తాగుతూ ఉంటాం పిల్లరా. పల్లెటూళ్ళ యొద్దకు వెళ్తే ఆ చెరుకు క్రషర్ అనేది దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పిప్పి ఎలా ఉంటుంది, దానిలో ఉన్న రసం ఎలా వస్తుందో, ఉలికించబడుతుందో. ద్రాక్ష పండ్లు కూడా పిల్లరా బహుగా గట్టిగా త్రొక్కబడి పిండబడితే దానిలో నుండి జ్యూస్ అనేది ఆ పిల్లరా రసం అనేది స్రవించబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు నా కొరకు త్రొక్కబడ్డారు, నలిపివేయబడ్డారు, ఆయన పిండబడ్డాడు. పిల్లరా మన గాయముల కొరకు పిండబడ్డాడు, మన పాప సంబంధమైన గాయముల కొరకు. యెషయా 1వ అధ్యాయంలో అంటున్నట్లు అరకాల మొదలుకొని నెరవేర్త వరకు పచ్చి పుండ్లు గాయాలు, కొంచెమైనా ఎక్కడ కూడా స్వస్థత లేదు. ఆకాశం ఆలకించము, భూమి చెవియొగమని మాట్లాడుతూ మీది ఆకాశమును, క్రింద ఉన్న భూమిని నీకు నాకు మనందరి కొరకు సాక్షులుగా అని పెట్టాడు, మనుషులు పెట్టలే. అందుకే సంగమా గమనించిన ఎడల మన జీవితంలో మనం ఆలోచించవలసింది, అనంతలా నలిగిపోయి ఉన్నాడు గెత్సేమనే ఆ అనుభవాన్ని, లేదా వనముల తోటలో సిలువ రానుపై కూడా వేలాడదీయబడ్డారు. ఈ రొట్టె తయారు చేయబడడానికి అంత శ్రమ పడబడుతుంది పిల్లరా. ఒక రసము, ద్రాక్ష రసము తయారు చేయబడడానికి ఎంతో వేదనకి గురవుతాయి ద్రాక్ష పంటలు. నేను నిజమైన ద్రాక్ష వలనని తెలియజేసిన ప్రభు ఆయన మన కొరకు నలుగుగొట్టబడ్డాడు, వ్యాధులకు గురయ్యాడు. నీవెలా ఆయన గురించి ఆలోచిస్తున్నావు? ఎలాంటి పరీక్షతో, ఎలాంటి ఆలోచనతో ఆయన రక్తమును, ఆయన శరీరమును నువ్వు తీసుకుంటున్నావు? ఆయన విందులో నీ కొరకు కృపా ప్రసాద విందుగా, ప్రేమ విందుగా ఇస్తున్న ఈ విందులో ఏ విధమైన భావనతో, ఏ విధమైన ఆలోచనతో తీసుకుంటున్నావు? పరీక్షించుకుని తీసుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీలో కొందరు వివేచన లేక పరీక్షించుకున్నాక కొంతమంది బలహీనులు అవుతున్నారని పౌలు అంటూ ఉంటాడు పిల్లరా. పత్రికల్లో మనం గమనించిన మన ప్రభువు మనందరి కొరకు శ్రమపడి నలుగుగొట్టబడి రక్తమంతా ఆయన చిందించారు. రక్తమే ప్రాణం. ఏంటది? రక్తమే ప్రాణం. దేహమందున రక్తమంతా మానవులందరి కొరకైనా పిల్లరా కార్చారు. ఒక్క రక్త బిందువు గలనిలో లేదు. బెన్హర్ అనే మూవీ ఎప్పుడో తీశారు పిల్లరా. ఆ మూవీ చూసి అందులో ఏమీ ఉండదు, ఒక్క చిన్నపాటిది బైబిల్ తీసుకొని వారు తీశారు. ఏంటది అంటే, ఆయన సిలువ వేసినప్పుడు ఆ ప్రాణమైన పెట్టినప్పుడు భూ ప్రకంపన రావడం కనిపిస్తుంది. దేశమంతా కట్టిక చీకటి అయిపోతుంది, చీకటి కమ్ముకుంటుంది. ఆ భూ ప్రకంపన వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, ఆ రక్తం ఎక్కడికైతే ప్రవహిస్తుందో ఆ దిగువ భాగమున ఈ బెన్హర్ తల్లి తన సహోదరి లోపల ఉంటారు. వారు కుష్ఠవ్యాధితో బాధింపడితే ఆ రక్తము వారికి, వారి పాదాలకి తగిలి వారు స్వస్థపరచబడతారు. వారు స్వస్థపరచబడతారు. ఆ మాటని తీసుకొని, ఆ వచనాన్ని తీసుకొని పిల్లరా దేవుడు వారిలో చేసిన కార్యాన్ని తీసుకొని ఎప్పుడో తీసినటువంటి ఆస్కర్ ఫిల్మ్ అది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆయన రక్తములో స్వస్థత ఉంది, ఆయన రక్తములో మానవునికి జీవం ఉంది, ఆయన రక్తములో మునిగిన వానికి జీవము ప్రాప్తింపబడుతుంది. ఆ రక్తపు ఓటలో మొదటి మునిగిన సిలువ రాడుపై వేలాడదీయబడిన దొంగ సైతము పరదేశకు ఆయన యొక్క కృప ద్వారా చేరుకోగలిగాడు. వింటున్న ఈ మాటలు బట్టి
మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో తగ్గింపు అనుభవం కావాలి. మన జీవితంలో ప్రభు వారి కొరకు నలిగిపోయే అనుభవం, ప్రభు కొరకు మరణమైనా నాకు పర్వాలేదని ఆ తీర్మానము. పదే పదే ప్రవీణ్ పగడాల గారు ఆయన సందేశాలు అనేవారు, నాకు మరణము పొంచి ఉంది. నన్ను చాలా పర్యాయాల వారు వార్నింగ్ ఇస్తూ పలానా మనుషులు అంటున్నారు, నా ప్రభు కొరకు నేను చనిపోయినా పర్వాలేదు. ఆయనే కాదు, మనం అందరము కూడా ప్రభు కొరకు ఎలాంటి కీడైనా, ఎలాంటి శ్రమైనా, ఎలాంటి నిందైనా మనం అనుభవించడానికి సిద్ధపడి మన జీవితంలో ఆయన కొరకు శ్రమలలో పాలివారగా ఉన్నంతగా సంతోషించినట్లు పేతురు తన పత్రికలో అన్నట్లు, ఆయన నా కొరకు పొందిన శ్రమలో కొద్దిపాటి చిన్నపాటి శ్రమైన నేను అనుభవించాలి అనే తీర్మానముతో శ్రేష్టమైనటువంటి మాదిరి కలిగిన జీవితంలో కపట ప్రేమ లేకుండా నిష్కలంకమైనటువంటి ప్రేమ ప్రభు ఏదైతే చూపించారో ఆ ప్రేమను ఈ లోకంలో చూపించి సిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క మార్గములో మనము సాగిపోతూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించి దీనిలో ఉన్న పరమార్థము, దీనిలో దాగి ఉన్న ప్రేమ, దీని యందు ఉన్నటువంటి దేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి ఆ కృపను అనేక మంది మనుషులకు మనం తెలియపరుద్దాం. క్రీస్తు కొరకు సజీవ సాక్షులుగా ఈ భూమి మీద జీవిద్దాం. అట్టి ధన్యతను దేవదేవుడు మనకు చేకూర్చాలని రండి, తలలు వంచుకుందాం, ప్రార్థిద్దాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం పిల్లరా.